డీటెయిల్స్ చూస్తే ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభమయ్యాయి. గుడివాడలో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లో ₹5కే భోజనం అందిస్తున్నారు. ఇక రేపటి నుంచి 100 క్యాంటీన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. little. ఏపీలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్నా క్యాంటీన్లను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మనం లైవ్ ద్వారా చూడొచ్చు. స్వయంగా సీఎం చంద్రబాబు అలాగే ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం స్వయంగా వాళ్ళే వడ్డించి అక్కడ ఫుడ్కి సంబంధించిన టేస్ట్ని అయితే వాళ్ళు చేస్తున్నారు. స్వయంగా వారి చేతుల మీదుగా అయితే ₹5కే ఈ భోజనాన్ని అందిస్తున్నారు. వాళ్ళే స్వయంగా వడ్డించి అన్నా క్యాంటీన్లన్నీ కూడా రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ అన్నా క్యాంటీన్లు అయితే ఏపీలో ప్రారంభించారు సీఎం చంద్రబాబు. తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. గుడివాడలో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ల ఓపెన్ అనంతరం కూడా ఆయనే స్వయంగా నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అలాగే సీఎం ఇద్దరు చేతుల మీదుగా కూడా అక్కడికి వచ్చిన వారందరికీ కూడా వడ్డించారు. అనంతరం ఆ క్యాంటీన్కి సంబంధించిన ఫుడ్ని కూడా వాళ్ళు టేస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దాదాపు రేపటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు అయితే ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. ₹5కే భోజనాన్ని అందిస్తున్నారు. క్యాంటీన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకి అందిస్తున్నారు ఏపీ ప్రభుత్వం. నీకెంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ ఓకేవా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు, ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంత
ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడివాడలు రాలే? ఇంకా మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇది 100 అన్న క్యాంటీన్లు. ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. గుడివాడలో అన్న క్యాంటీన్లను సీఎం ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. సీఎం దంపతులు స్వయంగా ప్రజలకు అన్నం వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. రేపటి నుంచి 100 క్యాంటీన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు అందించనున్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. తొలి విడతలో 100 క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తున్నారు. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్న గ్యాస్, వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు డెలివరీ చేస్తారు. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. గుడివాడలో అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం కూడా సీఎం చంద్రబాబు అలాగే ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇద్దరు అక్కడికి వచ్చిన ప్రజలకైతే వారి చేతుల మీదకే అన్నం వడ్డించారు. అనంతరం వారు కూడా అక్కడే భోజనం చేస్తూ అక్కడికి వచ్చిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారికి సంబంధించిన హామీలను కూడా నెరవేరుస్తామంటూ కూడా వారికి చైతన్యందించే ఆయన అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలనైతే మనం చూడొచ్చు. అలాగే వారికి అండగా ఉంటాను అంటూ కూడా చంద్రబాబు భరోసానిస్తున్నారు. వారితో బాగోగులన్నీ తెలుసుకొని వారు ఏం చేస్తున్నారు ప్రెజెంట్ అనే దాని గురించి కూడా చంద్రబాబు స్వయంగా వారితో ముచ్చటిస్తూ ఆయన భోజనం చేస్తున్న పరిస్థితి అయితే మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము. తింటాకి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇంటద్దులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలోకి బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు 3 yearsగా అనౌన్స్ చేసిన రోజున మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం, ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. వీళ్ళందరూ ఏమంటారు ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 years ఇస్తున్నారు, మేమందరం బాగుపడతాం, ఎంతో సంతోషపడ్డారు. మనందరికీ ఉందంటే మాకే తీసుకొని ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. ఈ వర్షాలు